కిందకి విసిరాడు మరియు రాయి కూడా అదృశ్యమైంది. ఇప్పుడు అతను తన అన్నయ్య ఆస్కార్కి ఈ పోర్టల్ గురించి చెప్పడానికి వెళ్ళాడు. వాళ్ళిద్దరూ తల్లిదండ్రులు లేరు కాబట్టి ఇప్పుడు వారు వారి అమ్మమ్మతో నివసించారు. సరే, ఈ సమయంలో ఆస్కార్ అతనిపై చాలా కోపంగా ఉన్నాడు. ఎందుకంటే థియో వారి తల్లి రాసిన కొన్ని పుస్తకాల నుండి పేజీలను చించి పేపర్ రాకెట్లను తయారు చేశాడు. థియో టైం పోర్టల్ను కనుగొన్నానని చెప్పడానికి ప్రయత్నించాడు. కానీ ఆస్కార్ థియో తనను ఎగతాళి చేస్తున్నాడని అనుకున్నాడు. నిజానికి వాళ్ళ అమ్మ అకస్మాత్తుగా ఎక్కడో అదృశ్యమైంది. ఒకవైపు థియో ఎవరితోనో పారిపోయిందని అనుకున్నాడు. మరోవైపు ఆస్కార్ తాను టైం పోర్టల్స్ కోసం వెతుకుతున్న సమర్థుడైన శాస్త్రవేత్త అని నమ్ముతుంది మరియు బహుశా ఇప్పుడు ఆమె వేరే సమయంలో చిక్కుకుపోయి ఉండవచ్చు. ఆమె పరిశోధన